ప్రతిరోజు కొన్ని కోట్ల మంది సోషల్ మీడియా చూస్తున్నారండి. ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ప్రతిరోజు కొన్ని కోట్ల మంది చూస్తున్నారు. ఈ సోషల్ మీడియా ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్ ద్వారా మీ వ్యాపారం పబ్లిసిటీ చేయబడును. స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కాల్ చేయండి. ఎల్బిఆర్ డిజిటల్ మార్కెటింగ్ అండి. మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఖచ్చితంగా లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల మన వీడియోస్ ఎక్కువ మందికి యూట్యూబ్లో రీచ్ అయింది. అయితే ఒక వీడియోలో నాగబాబు గారు ఏమంటున్నారంటే, ఒక 5 సంవత్సరాల క్రితం రాముడు తల ఎక్కడో విగ్రహం, రాముడు విగ్రహం నరికేశారనమాట. అది ఎవరన్నది ఇప్పటికి కూడా తెలియదు. దానికోసం ఆయన ఏం మాట్లాడుతున్నారంటే, రాముడు తల నరికింది వైసీపీ పార్టీ వాళ్ళే అంటూ నాగబాబు గారు ఒక వీడియోలో అన్నారండి. కొంతమంది కింద కామెంట్లు పెట్టారు. ఆ వీడియోలో నాగబాబు గారు కూడా అన్నారు, నేను రామభక్తుడిని, నాకు రాముడు అంటే ఇష్టం. అదేంటండి, ఒకానొక టైంలో నేను నాస్తికుడిని, నేను దేవుడిని ఉరేయాలి అని చెప్పిన నాగబాబు గారే ఒక్కసారిగా భయంకరమైన హిందూగా, కట్టర్ హిందూగా ఎలా మారాడు? మరొక వీడియోలో పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా, మా నాన్న పొద్దున్నే పూజలో వెలిగించినటువంటి దీపానికి సిగరెట్ వెలిగించుకునేవాడు, అంత భయంకరమైన నాస్తికుడు మా నాన్న అంటూ పవన్ కళ్యాణ్ గారు ఒక వీడియోలో చెప్పారు. అది అబద్ధం అంటూ నాగబాబు గారు ఎక్కడైనా చెప్పారా? వీళ్ళు నాస్తికులా లేకపోతే దేవుణ్ణి నమ్ముతారా అంటూ కొంతమంది కామెంట్ పెట్టారు. పవన్ కళ్యాణ్ గారు ఆ వీడియోలో ఏమంటాడంటే, మా నాన్న భయంకరమైన నాస్తికుడు, సిపిఐ పార్టీ భావజాలం కలిగినటువంటి వ్యక్తి మా నాన్నగారు. పొద్దున్నే పూజ కోసం వెలిగించినటువంటి దీపంలో సిగరెట్ కాల్చుకునేవాడంటే, మరి నాగబాబు గారు వెంటనే లేదు మా నాన్న అలాంటి వాడు కాదు, మా నాన్న దేవుని భక్తి ఉంది, మా నాన్న నాస్తికుడు కాదు అంటూ ఓపెన్ స్టేట్మెంట్ ఇవ్వలేదు ఇప్పటికి కూడాను. మీకు అర్థమవుతున్న పాయింట్? నాగబాబు గారు 2021లో అనుకుంటా దేవుణ్ణి ఉరేయాలి, నేను ఏ దేవుడిని నమ్మరు అన్నారు. ఒక వీడియోలో చిరంజీవి గారు కూడా ఆల్మోస్ట్ దేవుడు అనే వ్యక్తి వాడు లేడు, మనం అనుకుంటాం అంటూ మాట్లాడారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏకంగా నాకు కమ్యూనిస్ట్ భావజాలాలు అంటూ ఒక వీడియోలో చెప్పారు. సో ఇప్పుడేమో నేను కట్టర్ హిందువుని, నేను భయంకరమైన హిందువుని, నాకు రాముడు అంటే భక్తి అని నాగబాబు గారు చెప్పడంతో చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతున్నారు. అంటే ఒకప్పుడు నాస్తికులుగా ఉన్నటువంటి చిరంజీవి గారి ఫ్యామిలీ, లేకపోతే ఇది మన నాగబాబు గారు ఇప్పుడు వాళ్ళు హిందూయిజంలోకి వచ్చారా, లేకపోతే బీజేపీకి సపోర్ట్ చేయడానికి ఇట్లాంటి మాటలు మాట్లాడుతున్నారా? ఎందుకంటే నాగబాబు గారు ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు, దేవుడు అనేవాడు లేడు, ఒకవేళ దేవుడు అనేవాడు ఉంటే వాడిని ఉరేయాలి అంటూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు. అది కూడా బాగా వైరల్ అయింది. సో ఇప్పుడు కొత్తగా నేను రామభక్తుడిని అంటూ మాట్లాడుతున్నారు. మరోసారి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని గుర్తు చేస్తూ, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఒక పేటీఎం, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీద నాకు చాలా భక్తి ఉంది, కానీ ఆయన ఎందుకు ఇలా మాట్లాడారో అంటూ ఆయన క్వశ్చన్ చేస్తున్నారు ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారిని. ఇక్కడ ఆధారాలతో మాట్లాడాలంటే 30,000 మంది తప్పిపోయారన్నప్పుడు దానికి ఆధారం కూడా పవన్ కళ్యాణ్ గారు చూపించాలి, అవునా అంటూ కింద కామెంట్లు పెడుతున్నారు. 30,000 మంది ఆంధ్రాలో ఆడవాళ్ళు తప్పిపోతే వాళ్ళు తప్పిపోయినట్టు మీకు ఇచ్చిన ఆధారం, మీకు ఇచ్చినటువంటి వ్యక్తి ఉంటాడు కదా, ఆ వ్యక్తి పేరు చెప్పచ్చు కదా అంటూ కింద కామెంట్లు పెడుతున్నారు. సో దీని గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ అయితే చేయండి.